మిథున రాశి వారికి మరి ఒక కాలొస్తుంది. ఆ కాల్ మీ జీవితాన్నే కుదిపేస్తుంది. ఒక్కసారిగా ఫోన్ మోగుతుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని నంబర్ నుంచి. ఈ కాల్ లిఫ్ట్ చేస్తే మీరు ఊహించని విషయం వినిపిస్తుంది. మీ గుండె ఒక్కసారిగా ఆనందమా? లేపోతే ఆశ్చర్యమా? లేదా బరువెక్కడమో ఏదో ఒకటి సిట్యుయేషన్ అనేది జరిగేటువంటి మార్గాలు కొంచెం బలంగా కనపడుతోంది. మరి మీ జీవితాన్ని కుదిపేసేటువంటి కాల్ ఏమిటి? ఎందుకు అంత ఇంపార్టెంట్? మరి ఈ ఒక్కరోజే మీరు ఊహించిన సమయంలో మరి ఎప్పుడొస్తుంది ఆ కాల్ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా, కొంచెం వివరంగా, కొంచెం ప్రశాంతంగా మీరు ఒక 10 నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి మిథున రాశి వారికి జీవితంలోనే ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మలుపులు, ఊహించినటువంటి మార్గాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఫోన్ ఎందుకొస్తుంది? మీ మనసు ఒక్కసారిగా ఎందుకని కుదిపేస్తుంది అనేది కూడా కొంచెం ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. మనసులో కొద్ది చిన్న బాధ, చిన్న ఆలోచన. ఆ కాల్ ఎక్కడి నుంచో అని తెలుసుకోవాలని ఆతృత. ఇటీవల మీరు కొంచెం టెన్షన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఏ పని అనుకున్నా, ఏ పని చేయాలి అనుకున్నా, ఎటు వెళ్ళాలి అనుకున్నా ప్రతి దాంట్లో మీకు ఏదో ఒక రూపంలో ఆటంకాలు, ఏదో ఒక రూపంలో చికాకులు కనబడుతూనే ఉన్నాయి. అందుకే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో కూడా అర్థం లేని అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మీ మనసనేది కాస్త బాధ కలుగుతుంది. ఇప్పుడు అదే విషయం మీకు కాల్ రూపంలో తిరిగి రావడాన్ని కూడా మీరు గమనిస్తారు. అలాంటి కాల్స్ విషయాల్లో మీరు గమనించి రావడాన్ని పూర్తిగా ఒక్కొక్కసారి అర్థం కాదు. ఆ కాల్ ఎక్కడి నుంచి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా చూస్తే మిత్రమా, ఆ కాల్ అనేది పూర్తి స్థాయిలో గతంలో మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, లేదా ఒక ఆఫీస్ లేదా ఫైనాన్షియల్ సంబంధపరమైనటువంటి విషయం నుంచి కూడా రావచ్చు. చాలా కాలంగా మాట్లాడినటువంటి వ్యక్తి నుంచి కూడా మీకీ కాల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతూనే ఉన్నాయి. ఆ బలంగా కనపడేటప్పుడే మీకు ఒక్కొక్కసారి మనసు అనేది ప్రశాంతత ఉండదు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితులలోకి వెళ్ళిపోతారు. మీకు మీరే ఒక్కొక్కసారి శత్రువుల్లాగా అనిపిస్తారు. ఎందుకంటే ఆ ప్రభావం అనేది ఎందుకని మనకి ఇంకా వెంటాడుతుంది? ఎందుకని మనకి ఇబ్బందులు కలిగిస్తుందనేది కూడా మీకు అర్థం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆ కాల్ నుంచి వచ్చే మాటలు మనసును ఒక్కసారిగా కుదిపేస్తాయి. ఎలా అలజడి కలుగుతుంది అనంటే ముఖ్యంగా ఒక రహస్యం బయటపడుతుంది. ఒక వ్యక్తి గురించి నిజం బయటపడుతుంది. లేదా ఒక పెద్ద నిర్ణయం తెలుసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు కొన్ని సెకండ్ల పాటు షాక్ అవుతారు. ఎందుకు కాల్ చేశారు? ఎందుకని ఈ సిట్యుయేషన్ ఈరోజు ఇలా జరుగుతుంది? ఎందుకని ఇలాగ అవుతుంది అనేది మీకు కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులలోకి వెళ్తారు. కొన్నిసార్లు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడే మనకి అర్థం కాకుండా అయిపోతుంది. ఆ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మనల్ని మారుస్తూనే ఉంటాయి. మరవి మార్చేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది నిజమా అని అనిపిస్తుంది. భయం, కన్‌ఫ్యూజన్ 2 ఒక్కసారిగా కలుగుతాయి. మరి ఇది యాదృచ్ఛికం కాదు మిత్రమా. ఈ కాల్ మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీకిది నిజం చూపించడానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా కూడా నిలబడుతుంది. మరి అలా నిలబడేటప్పుడే మనకి ఒక్కొక్కసారి పూర్తిగా భయాందోళనలోకి కూడా వెళ్తూ ఉంటాం. మరి క్లారిటీగా ఆలోచించాలి. ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోవద్దు అలాంటి సమయంలో. అలాంటి సమయంలో మీరు ఎమోషనల్ నిర్ణయాలు గనక తీసుకుంటే, మీరు పూర్తిగా మీరే చాలా సమస్యల్ని ఎదుర్కొనేటొస్తుంది. మరి ఆ కాల్ మీ జీవితాన్ని బ్రేక్ చేయడానికి కాదు, మీకు కొత్త దారి చూపించడానికి కూడా వస్తుందని కూడా అనుకోవచ్చు. మరి అనుకోని వార్తలు వినడం, రహస్యాలు బయటపడడం, లేదా ఒక అవకాశం, లేదా ఒక సమస్య రూపంలో ఏదో ఒక రూపంలో బయటపడడం, ఇవన్నీ మనల్ని ఆశ్చర్య ఆనందంలోకి మనల్నయితే తోసేస్తూ ఉంటాయి. చాలామందికి అర్థం కాదు. అసలు ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకిలా అవుతుందనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మరి అలాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ కూడా ఈ రోజున ఈ కాలు మిమ్మల్ని ఇంకన్నీ క్లియర్ చేస్తుంటది. ఎందుకంటే ఈ సమయంలోనే మీకు బుధగ్రహాలు ముఖ్యంగా కమ్యూనికేషన్, మెసేజ్ కాల్స్ అందుకే ఈరోజు మీకొచ్చే సమాచారం చాలా ముఖ్యమైనది. గ్రహస్థితులు కూడా ఒక అత్యద్భుతమైనటువంటి మార్పుని తీసుకొస్తూ ఉన్నాయి. మరి ఆ అత్యద్భుతమైనటువంటి మార్పుని ఎప్పటికప్పుడు మనకి తీసుకురావడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించినా, ఒక్కొక్కసారి మనసుని కొంచెం
కంగారులో కూడా పెట్టేస్తూ ఉంటుంది. మరి ఆ కంగారులోకి పెట్టేసేటప్పుడు, మరి ఆ కంగారులోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా మనల్ని ఏదో ఒక రూపంలో చికాకులు, సమస్యల్లోకే మనల్ని తీసుకెళ్తానికి కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. మరి అతి ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది, ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశాలనేవి మారుతూనే ఉంటాయి. మరి అందులో ఈ కాల్ అనేది వీరికి పూర్తిగా ఒక సమస్యనే కాదు, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి కూడా బయటపడేస్తుంటుంది. ఇది ఒకందుకు కొంచెం మంచి విషయం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకని మంచని చెప్తున్నానంటే, ఈరోజు ఈ సమయంలోనే చాలామంది అనుకుంటారు, ఒక పెద్ద మొదట మీరు కొద్దిగా గందరగోళానికి గురవుతారు. కానీ మంచెందుకు జరుగుతుందంటే ఒక పెద్ద క్లారిటీ వస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం మీకు క్లియర్ అవుతుంది. ఎందుకిలా జరుగుతుంది? ఏ సిట్యుయేషన్‌లో ఇలా అవుతుందనేది మీకు తెలుస్తుంది. ముఖ్యంగా మార్పనేది మీకు మరింత ఆనందకరంగా, మరింత సమస్య నుంచి బయటపడేసేలా కూడా ఉంటుంది. కాబట్టి కాల్ వచ్చిన వెంటనే స్పందించకుండా కాస్త టైం తీసుకోవాలి. రెండోది, కాల్ విన్న ప్రతి విషయం నమ్మకండి. వెరిఫై చేయండి. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. లేదనుకుంటే మీ పక్కనున్నటువంటి స్నేహితులను, బంధువులను అడగండి. చెప్పండి, పర్వాలేదు, ఇబ్బందేం లేదు. చెప్పదగిన కాలయితే మీకు నమ్మకస్తులకి చెప్పండి. మరి కాల్ విన్న ప్రతి విషయాన్ని కూడా మీరు నమ్మి, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే, అవి మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేయడమే కాదు, మిమ్మల్ని మరింత మానసిక ఒత్తిడిలోకి కూడా తోసేస్తూ ఉంటాయి. కాబట్టి మిత్రమా, నేను చెప్పేదేంటంటే, ఈ రోజున జరిగేటువంటి సిట్యుయేషన్ ముఖ్యంగా మీకు మరింత మార్గాన్ని, మరింత అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందని నా ఉద్దేశం. ఇలాంటి సమయంలోనే మిథున రాశి వారు కొన్ని పరిహారాలు గనక చేసుకుంటే, మిథున రాశి వారికి మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి అసలు ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. మిథున రాశి వారికి పెద్ద మార్పులు రావాలంటే ఈ పరిహారాలు తప్పదు. ఇటీవల మీ జీవితంలో కన్‌ఫ్యూజన్ పెరుగుతుంది. లేదా పెరుగుతుందా? నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? అర్థం కాని అయోమయ పరిస్థితులలో ఉంటున్నారా? ఈ టైంలోనే పరిహారాలు చాలా పవర్‌ఫుల్. పరిహారాలు చేస్తే మనకి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా. మరి ముఖ్యంగా ప్రతి శనివారం లేదా ప్రతి బుధవారం మీరు గ్రీన్ కలర్ డ్రెస్ వాడాలి. చిన్న పిల్లలకి సహాయం చేయండి. గణపతి ప్రార్థన చేయడం మరింత మంచిది. ఈ మార్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి. మరి అలాగే మీరు చాలా ఫాస్ట్ మైండ్ ఉన్నవారు కాబట్టి, అదే మైండ్ ఎక్కువగా ఆలోచిస్తుంది గనుక ఆ కన్‌ఫ్యూజన్ పెంచుతుంది. సో, చిన్న అవకాశాలు కూడా మిస్ చేసేటువంటి అవకాశాలున్నాయి గనక చాలా జాగ్రత్త. మరి బుధగ్రహం బలపడుతుంది. డెసిషన్స్ పవర్ పెరుగుతుంది గ్రీన్ కలర్ వాడితే. కాబట్టి కర్మ బలపడడానికి చిన్నపిల్లలకి సహకారం చేయాలి. కర్మ బలపడుతుంది. డెసిషన్ పవర్ కూడా మీకైతే పెరుగుతుంది. మరి అలాంటి సమయాల్లోనే మీరు ఒక్కొక్కసారి ఒకటికి 10 సార్లు కూడా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకుంటే మంచిది. ఇది పరిహారాలు మాత్రమే కాదు మిత్రమా, మీ అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇలా మారిస్తేనే మీ మైండ్ బలహీనము కాదని అర్థమవుతుంది. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీ జీవితాన్ని చిన్న విషయం కాదు ఈ కాల్. మీ గతాన్ని, వర్తమానాన్ని కలిపే బ్రిడ్జ్ లాగుంటుంది. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఒక కాల్ జీవితాన్ని మార్చి కలిగి ఉంటుంది గనుక, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌ని. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. మిథున రాశి వారికి మరి ఒక కాలొస్తుంది. ఆ కాల్ మీ జీవితాన్నే కుదిపేస్తుంది. ఒక్కసారిగా ఫోన్ మోగుతుంది. మీరు